So, good evening, dear students of grade 10. Right now, today in this session, we are going to discuss very important model that is expected from quadratic equation, which consists of 2 marks weightage. So, ఖచ్చితంగా మనకి ఈ టైప్ ఆఫ్ మోడల్ సమ్స్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ ప్రీ పబ్లిక్లో కానీ మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇందాకలే వీడియో సెషన్స్ వరకు అంటే ప్రీవియస్ వీడియో సెషన్స్ వరకు మనం ఎక్కువగా 4 మార్క్స్ మీద ఫోకస్ చేసాం, రైట్? ఇప్పుడు ఈ వీడియో సెషన్ నుంచి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేద్దాం. అంటే 2 మార్క్స్ 1 మార్క్స్లో ఎలా అడుగుతాడంటే 2 మార్క్స్కి వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఏంటి, వాడు కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఓకే, ఆ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవి కరెక్టా కాదా, అంటే అవి క్వాడ్రాటిక్ ఫామ్లో ఉన్నాయా లేదా, అంటే ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉన్నాయా లేదా, అంటే ఖచ్చితంగా మీకు తెలియాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ కరెక్ట్గా వాడు ఇచ్చిన ఫామ్లో ఉన్నాయా లేదా. అంటే ఏది ఏవైనా సరే ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ సి అంటే బీసీలు పక్కన పెడితే ఏ వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే క్వాడ్రాటిక్ అంటేనే డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ కనుక 2 లేకపోతే అది అసలు క్వాడ్రాటిక్ కాదు, లీనియర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అంటే ఏ వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. నువ్వు చెక్ చేసినప్పుడు ఏ వాల్యూ కనుక 0 అయితే అది క్వాడ్రాటిక్ కాదు, అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ అంత కొంత ఉండాలన్నమాట. అంటే అది మనం చెక్ చేయమంటాడు. అంటే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ అంటాడు. ఇది ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్టార్ మార్క్ పెట్టుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఎక్సర్సైజ్ 4.1లో మనకి ఫస్ట్ రోమన్లో కొన్ని సమ్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ రోమన్లో కొన్ని సమ్స్లో ఒక 3 శాంపుల్ సమ్స్ మీకు చెప్పడం జరుగుతుంది. 3 శాంపుల్స్లో ఏది క్వాడ్రాటిక్ అవుతుంది, ఏది క్వాడ్రాటిక్ కాదు అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చెక్ క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అంటే క్వాడ్రాటిక్ అవుతాయా అవ్వవా. మీకు ఇప్పుడే చెప్పాను, క్వాడ్రాటిక్ అవ్వాలి అంటే బీసీ వాల్యూస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఏ వాల్యూ ఉండాలి. ఎందుకు, ఏఎక్స్ స్క్వేర్ ఫార్మేట్ కాబట్టి, అంటే డిగ్రీ 2తో ఖచ్చితంగా ఉండాలి ఈక్వేషన్లో. ఓకే, సో అలా అవుతుందా లేదో చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ విడివిడిగా సింప్లిఫై చేసుకుని ఈక్వల్ చేసినా పర్లేదు. ఓకే, సో x+1 హోల్ స్క్వేర్ అనేది 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏంటి, x+1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ 2x అనమాట. సో ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అన్నది ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే వచ్చింది. ఏంటది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అన్నది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఏముంది, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఉంది బ్రాకెట్లో, ఎక్స్ మైనస్ 3 బ్రాకెట్లో ఉంది. అంటే దాని అర్థము 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 3 6 అనమాట. అంటే 2x మైనస్ 6 అర్థమైంది లేదా, అంటే 2 3 6 కాబట్టి 2x మైనస్ 6 అంటే ఆర్హెచ్ఎస్ ఏమో 2x మైనస్ 6, ఎల్హెచ్ఎస్ ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అనమాట. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి. ఓకే, సో ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇగో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఆర్హెచ్ఎస్ ఏంటి 2x మైనస్ 6 ఇగో 2x మైనస్ 6 రెండింటిని ఈక్వల్ చేశాను. అప్పుడు ఇక్కడ ప్లస్ 2x ఇక్కడ 2x రెండు క్యాన్సిల్ అయిపోతాయి అవ్వ. ఎందుకు, ఈ ప్లస్ 2x ఇటువైపు వస్తే మైనస్ 2x అవుతుంది కాబట్టి 2x మైనస్ 2x 0 అంటే 2x క్యాన్సిల్ అయిపోతే ఇక రిమైనింగ్ ఇటు సైడ్ ఏం మిగిలింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ మైనస్ 6 మిగిలింది. ఈ మైనస్ 6ని అటువైపు తీసుకొస్తే ఏమైంది, ప్లస్ 6 అయింది. అంటే ఇక్కడ రిమైనింగ్ కంప్లీట్గా 0 మిగిలింది అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 1 ప్లస్ 6 ఏమవుతుంది, 7 అవుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లో వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క టర్మ్ ఉంది తప్ప ఎక్స్ యొక్క టర్మ్ లేదు. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, ఏ, అలాగే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, బి. అంటే ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ లేదు, అసలు ఎక్స్ టర్మే లేదు ఇక్కడ, కానీ ఎక్స్ స్క్వేర్ యొక్క టర్మ్ ఉంది. అంటే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టే కదా, ఏ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో 1 ఉన్నట్టే కదా, ఇగో ఏ ఎక్స్ స్క్వేర్. అలాగే బిఎక్స్ అసలు ఎక్స్ టర్మే లేదు కాబట్టి బి ఈక్వల్ టు 0.
సి ప్లేస్లో ఏముంది 7 ఉందన్నమాట. అంటే ఏది ఏవైనా బీసీ టర్మ్స్లో బి ఉండొచ్చు లేకపోవచ్చు, సి ఉండొచ్చు సి లేకపోవచ్చు, బట్ ఏది ఏవైనా ఏ యొక్క టర్మ్ అనేది ఉందా లేదా, అంటే ఏ ఎక్స్ స్క్వేర్ అంటే డిగ్రీ 2తో స్టార్ట్ అయ్యేది ఉందా లేదా, అంటే దాన్ని బట్టి ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 7 అంటే మస్ట్ అండ్ షుడ్గా ఏ వాల్యూ రిప్రజెంట్ అయ్యింది, డిగ్రీ 2 ఉంది అంటే హైయెస్ట్ పవర్ కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమైందా లేదా? ఎస్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ సమ్ చూడండి, సెకండ్ బిట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఏమో ఎల్హెచ్ఎస్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అనేది ఎల్హెచ్ఎస్ అనమాట. ఆర్హెచ్ఎస్లో ఏంటి, -2 ఇంటూ 3 - x ఇచ్చాడు అనమాట, -2 ఇంటూ 3 - x. ఓకే, అయితే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ సింప్లిఫై చేయడానికి ఏం లేదు కాబట్టి అలాగే ఉంచండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అలాగే ఉంచి ఆర్హెచ్ఎస్ చూడండి, -2 ఇంటూ 3 ఏమవుతుంది, -2 ఇంటూ 3 -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x అంటే -6 ప్లస్ 2x అనమాట. ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది, -6 ప్లస్ 2x వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎల్హెచ్ఎస్కి ఈక్వల్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఆర్హెచ్ఎస్ ఏమొచ్చింది, -6 ప్లస్ 2x. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంచి అలాగే -2x కూడా అలాగే ఉంచి ఈ ప్లస్ 2x చూడండి, ఈ ప్లస్ 2x ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, -2x. ఇగో అర్థమైందా లేదా, ఈ -2x ఏమో ఎల్హెచ్ఎస్లోది, ఈ ప్లస్ 2x ఏమో ఇటువైపు వచ్చింది -2x అంటే -2x -2x. అలాగే ఇక్కడ -6 ఇటువైపు తీసుకొస్తే ఏమైంది, +6. సో కంప్లీట్గా ఇటు సైడ్ ఏం లేదు కాబట్టి 0 అనమాట. అర్థమైందా లేదా? ఇప్పుడు ఏమవుతుంది, -2x -2x ఏమవుతుంది, -4x అవుతుంది లేదా, అంటే ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. కంప్లీట్గా డైరెక్ట్ ఫామ్లో వచ్చింది చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏ వాల్యూ ఉందా లేదా, 1 అంటే ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -4 వచ్చిందా లేదా, సి ఈక్వల్ టు +6 అనమాట. అంటే క్వాడ్రాటిక్ ఫామ్లో ఉందా లేదా, అందుకే ఎస్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ఏబిసి వాల్యూస్ అనమాట. ఓకే, ఇది మనకి సెకండ్ సమ్. ఓకే, సో వీ షల్ ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లం నెంబర్ 3 అంటే సమ్ నెంబర్ 3. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలండి, ఇంపార్టెంట్ మోడల్. ఈ డబల్ బ్రాకెట్స్ అనమాట. ఓకే, డబల్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ థర్డ్ బిట్లో చూడండి, ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, x-2 ఇంటూ x+1. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమి ఇచ్చాడు, x-2 ఇంటూ x+1. ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, x-1 ఇంటూ x+3, x-1 ఇంటూ x+3. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి, x-2 ఇంటూ x+1. ఇగో x-2 ఇంటూ x+1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, అంటే రెండు బ్రాకెట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ x ఇంటూ x చేయాలి, ఎంత, ఎక్స్ స్క్వేర్ చేసినా లేదా. ఫస్ట్ ఏం చేయాలి, ఏ బి సి డి 4 టర్మ్స్ అనుకోండి, ఫస్ట్ ఏం తీసుకొచ్చి సితో మల్టిప్లై చేయండి, అంటే ఏ ఇంటూ సి అంటే x ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటూ డి అంటే ఫస్ట్ విత్ థర్డ్ టర్ము ఫస్ట్ విత్ ఫోర్త్ టర్ము, అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ 1 ఎంత, 1x. ఇగో రాసాను లేదా, అక్కడికి ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు చేయాలి, -2 ఇంటూ ఎక్స్ -2x, మళ్ళీ -2 ఇంటూ 1 -2. అర్థమైందా లేదా, ఎలా సింప్లిఫై చేసాం అంటే ఫస్ట్ టర్ము థర్డ్ టర్ము, నెక్స్ట్ ఫస్ట్ టర్ము ఫోర్త్ టర్ము, నెక్స్ట్ సెకండ్ టర్ము థర్డ్ టర్ము, లాస్ట్ సెకండ్ టర్ము ఫోర్త్ టర్మ్ అనమాట. అర్థమైందా లేదా, అంటే -2 ఇంటూ ఎక్స్ -2x, -2 ఇంటూ 1 -2. సో ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -2x అంటే ప్లస్ ఎక్స్ -2x అంటే -2xలోంచి ఒక x తీసేస్తే -x మిగులుతుంది, అవునా కదా. ఇదిగో ఎక్స్ స్క్వేర్ -x -2 వచ్చిందా లేదా, అంటే ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ -x -2. ఈ -x ఎక్కడి నుంచి వచ్చింది, ఈ -2xలోంచి ఒక x తీసేస్తే -x మిగిలింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ బ్రాకెట్ చూడండి, సేమ్ ప్రాసెస్, x-1 x+3 అంటే x-1 ఇంటూ x+3. సేమ్ మోడల్, ఫస్ట్ టర్ము థర్డ్ టర్ము, x ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ టర్ము ఫోర్త్ టర్ము అంటే x ఇంటూ 3x వేసానా లేదా. నెక్స్ట్ సెకండ్ టర్ము థర్డ్ టర్ము అంటే -1 ఇంటూ ఎక్స్ -x అంటే -1x. ఓకే, -1 ఇంటూ 3
-3 రాసినా లేదా? అంటే ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఫోర్త్ టర్మ్, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ అనమాట. అలాగా. ఓకే. సో ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ ఎక్స్, 3x లోంచి ఒక x తీస్తే ఎంత 2x, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 మిగిలిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఈక్వల్ చేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2, ఇగో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇక్కడే తెలిసిపోతుంది. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏ ఎక్స్ స్క్వేర్, రెండు క్యాన్సిల్ అయిపోయి, లేదంటే ఇంకా ఏ టర్మ్ ఉండదు అక్కడ. ఎందుకు? ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఇక్కడే చెప్పేయచ్చు. ఇంకా మిగిలింది ఏంటి? మైనస్ ఎక్స్ మైనస్ 2, ఇగో మైనస్ ఎక్స్ మైనస్ 2. ఓకే. అలాగే ఇక్కడ ప్లస్ 2x ఉంది. ఈ ప్లస్ 2x ఇటువైపు తీసుకొస్తే ఏమైంది? మైనస్ 2x అయింది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ 2 ఉంది, ఇగో మైనస్ 2. ఈ మైనస్ 3 ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 3 అయింది. అంటే కంప్లీట్గా ఈ ప్లస్ 2x3ని ఇటు తీసుకొచ్చేయండి. ప్లస్ 2x ఏమైంది? మైనస్ 2x అయింది. మైనస్ 3 ఏమైంది? ప్లస్ 3 అయింది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ 2 ఉంది, మైనస్ 2 ఉంది, మైనస్ ఎక్స్. ఇంకా ఆర్ వచ్చేసి 0 అనమాట. ఇప్పుడు మైనస్ ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x అవుతుందా లేదా? ఇగో మైనస్ 3x ప్లస్ 3 మైనస్ 2, ఇగో చూడండి 3 మైనస్ 2 అంటే ఎంత? 1 ఈక్వల్ టు 0. చూడడానికి అసలు ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో లేదు, చూసుకోండి. ఎందుకు? క్వాడ్రాటిక్ అంటే ఏంటి? మీకు పేరులో చెప్పాను. క్వాడ్రాటిక్ అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. కానీ ఇక్కడ హైయెస్ట్ పవర్ 1తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ బికాస్ ఏ వాల్యూ ఇస్ 0 సచ్ దట్ డిగ్రీ 2 ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ సమ్. ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి 2 మార్క్స్కి. ఇది ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ 3 సమ్స్ అండి. అలాగా మీకు ఎగ్జాంపుల్ నెంబర్ 2 కూడా ఉంటుంది. అది కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో గుడ్ ఈవినింగ్.